వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తిప్పల నాగిరెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఇప్పటికే ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో కూడా అన్ని పార్టీలు బిజీగా గడుపుతూ ఉన్నాయి. ప్రచార హోరు పెంచింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీ తరఫున మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రసారం బ్రహ్మాండం కొనసాగుతుందండి. అందరూ కూడా ప్రసారం గురించి వాళ్ళంతరికి వాళ్ళే ఎవరికాళ్ళు ఎవరి వార్డు ఆడు ఎవరి బూత్ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు. ప్రసారం అయితే మేము ఎప్పుడో చేస్తాం. అయినా ఒకసారి అలా పాలో ప్యాక్షన్ అతలు చేస్తున్నాడు ఇతరులు మనం చేయలేదు అనిపించుకుంటే చేయడమే, కానీ వాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టారు, మేము ఎప్పుడో మొదలుపెట్టాం. తిప్పల నాగిరెడ్డి అనే విషయానికి వచ్చేసరికి గాజువాకలో ఒక సింపతి ఉంది, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? అది 100% వాస్తవం. జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. జగన్ గారిని సీఎం చేయాలని చూస్తున్నారు. జగన్ గారిని సీఎం చేయాలంటే జగన్ గారి అభ్యర్థిగా నాకు ఓటేసి గెలిపించాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాటర్స్ ఆల్రెడీ డిసైడెడ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు నవరత్నాలు మీకు ఉపయోగపడతాయి, మీకు గెలుపుకు అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా? చాలా ఆ నవరత్నాలు నిజంగా నవరత్నాలతో పొదుగుబట్టినట్టు ఒక ఆరంలాడు దారిద్ర్యాలకు దిగిన వాళ్ళందరికీ, గెలిచిపోయిన వాళ్ళందరికీ ఇంకా అంతగా మించిన పథకాలు ఇంకోళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేరు, ఇంకోళ్ళు ఎవరు చేయనందుకు కూడా లేదు. అంటే మీరు గెలిస్తే గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నో సమస్యలుగా ఉన్నాము, ఇక్కడ కాలుష్య నియంత్రణ కావచ్చు, అలాంటిది ఎన్నో పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా నివారిస్తారు? పల్లా శ్రీనివాసరావు గంగవరాన్ని పొల్యూషన్ బారి నుంచి కాబట్టి మళ్ళీ తరలిస్తాను, నాకు ఓట్లేయని పెద్ద ప్రమాణం చేశారు. వాళ్ళు నమ్మి ఓట్లేశారు. తర్వాత దాని గురించి ఆయన పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఆయనకి ఆ గ్రామంలోకి వెళ్ళే పరిస్థితి లేదు, అతనికి ఓట్లేసే పరిస్థితి లేదు. అలాగే అన్నీ జట్టి కట్టించేస్తున్నారు, కట్టించలేదు. జీవనభృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఒకటే అన్నింటిలో ఫెయిల్ అయ్యారు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో. ఇటు జూనియర్ కాలేజ్ అన్నారు, గాజువాక హై స్కూలు, డిగ్రీ కాలేజ్ అన్నారు, పెదగంటాడు జూనియర్ కాలేజ్ అన్నారు, డిగ్రీ కాలేజ్ అన్నారు. తర్వాత ఒక 55 అడుగుల బెడ్ హాస్పిటల్ కెపాసిటీ ఉండేది కడతామన్నారు. పెదగంట వాళ్ళు అయితే 300 బెడ్ హాస్పిటల్ కడతామన్నారు. ఏం చేశారు? ఓ పార్కు లేదు, ఓ ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. ఊరికనే చిన్న పనులు చేసామని చెప్పుకుంటున్నారు. అంటే స్థానికంగా కొంచెం నిరుద్యోగత సమస్య ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశ కల్పన కోసం మీరు ఏం చేస్తారు? జగన్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, స్థానికంగా ఏ ఇండస్ట్రీ వచ్చినా స్థానికులకు 75% ఇస్తామని. అలా లెక్కేసుకున్నప్పుడు స్థానికులు 75% అతను నోట్ని అనౌన్స్ చేస్తారు కనుక ఖచ్చితంగా 75% స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అయితే దీనికి ఇన్వెస్ట్గా మేము యాడ్ చేయదలుచుకుంది ఏంటంటే, గంగవరం పోర్టు నిర్వాసితులు కానీ, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కానీ, ఫార్మసిటీ నిర్వాసితులు కానీ 30 ఏళ్ళు పైబడి వాళ్ళకి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఓల్డ్ ఇండస్ట్రీస్ని కూడా 75 జీవో వచ్చి వాళ్ళు ఆదుకోవాలని మేము ఆయన నోట్స్లో పెట్టాం. తిప్పల నాగిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇక్కడ గాజువాక సీట్ ఇచ్చారా? ఆయన అయితే గెలుస్తారనే ఇచ్చారా? నేనైతే గెలుస్తాను అనుకోండి, గ్యారంటీ గెలుస్తాను అనుకొని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా గెలవనని వాడు టికెట్లు ఇవ్వలేదు. గెలుస్తారు. నాగిరెడ్డి అన్న 2 సార్లు పోటీ చేసి ఓడి పొట్టంపల్లి అయ్యారు. సింపతి ఉంది, కంపల్సరీగా గెలుస్తారు. ఆయన ఇమేజు, నా మీద ఉన్న సింపతి రెండు గెలుపుకి నాకు బాగా దోహదపడతాయి. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ గాజువాక నియోజకవర్గం నుంచే నిలబడుతున్నారు. అంటే ఆయనను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొండేది ఏముందండి, ఆయనకి ఇక్కడ ఈ స్థానికుడు గాడు, ఎక్కడి నుంచో వలస వచ్చిన అప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తి. వలస రావాలంటే 30-40 ఏళ్ళు బట్టి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఓట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉండి జనాల మధ్యన ఉండి ఎక్కితే అయితే పర్వాలేదు. అల్లెఫే సడన్గా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తే అతనికి ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇతను మనకు అందుబాటులో ఉండి ఇలాంటి వాళ్ళు కోట్లు వేస్తే అది వృధా అయిపోద్ది ఓటు అనే భావంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. జగన్ రావాలి, జగన్ కావాలి అని కూడా ప్రజలు ఇప్పటికే మీకు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఎందుకంటారు? టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కలిపి 2014లో పోటీ చేశారు. ఆ ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆల్టర్నేట్ అప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు. కాకపోతే ఈ డెఫిసిట్తో రాష్ట్రం ముందు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు చేస్తాడు, జగన్కి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదని మేధావుల అటులో 1.9% అటుపక్క మొగ్గు చూపగలే వాళ్ళకి అధికారం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నేర్పయి చంద్రబాబు నాయుడికి అది మొగ్గాం, మేము తప్పు చేసాం, జగన్కి ఒక అవకాశం ఇవ్వాలా, అతను
అతని తాలూకా ఆ గెట్స్ ఏదో చేయాలనే తపన ఉంది కనుక ఈ అబ్బాయికి ఒక అవకాశం ఇవ్వడం కరెక్ట్ అని మేధావులు కూడా అంటున్నారు. నాగిరెడ్డి గాజువాకకి ఎమ్మెల్యే అయితే మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గాజువాక నియోజకవర్గ ప్రజలకు అసలు వాళ్ళు వాగ్దానాలు చేసినవన్నీ విస్మరించారు. అవన్నీ కూడా మేము చేస్తామని చెప్తాం. గంగవరం గ్రామాన్ని రీహాబిలిటేషన్ చేయాలని ఆల్రెడీ జగన్ గారి నోట్స్లో పెట్టాం. అదొకటి జట్టి కట్టించి ఇవ్వాలి. వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి కులవృత్తి, అలాగే ఆ జట్టి కట్టి వాళ్ళ జీవనోపాధి ఫిషింగ్ చేసే వరకు జీవనభృతి ఇవ్వాలి. అలాగే స్టీల్ ప్లాంట్లో ఆర్ కార్డు వాళ్ళకి అందరికి కూడా జాబులు ఇవ్వాలి. ఆ 6 నెంబర్ ట్రాన్స్ఫర్కి కూడా పల్లాసిని తీసుకొచ్చింది ఏంటి పనికిరాలేదా? ఆ జీవో 4 తీసుకునేది పనికిరాలేదు. మనవాడికి ఎప్పుడో మార్చేశారు. ఇప్పుడు ఆ మనవాడు మార్చాలి. ముని మనవాడికి జీవో తేలేదు. అంచేత ఆయన చేశానా నన్న ఆ డిప్యూటీ కలెక్టర్ లేదు పొమ్మన్నారు. నాగిరెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారు? నేనైతే 25,000 తక్కువ లేకుండా గెలుస్తానన్న నమ్మకం అయితే నాకు ఉందండి. జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఇస్తాం? మా నాయకుడికి ఇస్తాం గిఫ్ట్ గెలిచి, అంతే కదా. గత పాలకులు ఎన్నో హామీలు ఇచ్చి కూడా విస్మరించాడు. ఇక్కడ ప్రజలు కూడా ఇప్పటికే వారిని పుమ్మన లెక్క కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి గాజువాకలో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా కానుకగా కూడా ఇస్తా అని అంటున్నారు నాగిరెడ్డి గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. యోయో టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.